ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసు ఈస్టర్ పండుగ 10 సంవత్సరాలు మారుతూ ఉంటుంది. డేట్లు ఎవరు మారుస్తున్నారో నీకు తెలియదు. అవునా కదండి? ఇప్పుడు ఇదే వారంలో ఉంది కదా, రేపు మంచి శుక్రవారం, రేపే మంచి శుక్రవారం, తర్వాత ఈస్టర్. లాస్ట్ ఇయర్ ఈ తారీఖులో లేదు కదా, 7th రైట్. దేవుని స్తోత్రం. అది మార్చి నెలకు కానీ ఏప్రిల్ నెలకు కానీ మారుతూ ఉంటుంది. దేనికంటే ఆ నెలలో దగ్గరలో నిండు పౌర్ణమి ఏ తారీఖులకు వస్తే అప్పుడు ఈస్టర్ని మంచి శుక్రవారం డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, నిండు పౌర్ణమి, ఇప్పుడు పౌర్ణమి వస్తుంది చూస్తారు మీరు, దేవుని స్తోత్రం. ఆ నిండు పౌర్ణమి ఏ వారంలో వస్తే ఆ వారంలో డేట్లు ఫిక్స్ చేస్తారు. ఈ డేట్ని ఫిక్స్ చేసేది ఎవరంటే రోమన్ క్యాథలిక్లు. ఎవరికి అధికారాలు లేక వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఎందుకు మార్చావు అంటే, ఒకవేళ మీరు వెళ్ళి ఎందుకు మార్చారు సార్, బైబిల్లో అసలు డేట్లే లేవు, మీరు డేట్లు మారుతున్నారని అడుగు, సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుండరు. వాక్యమును ఆచారం చేసినప్పుడు అక్కడ కేకలు మోగబోతాయి. అందుకని ప్రభువారు ఏమన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు కేక ఇద్దరు వాళ్ళ నుంచి వేరుగా అన్నాడు. వాక్యం ఆచారం అయితే కేకలు మోగబోతాయి. నువ్వు ఎంత పెద్ద ప్రసంగం చేసినా ఎవడైనా అక్కడ, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నది ఇది, నువ్వు ఇప్పుడు చెబుతావు ఏంటంటాడు. అందుకని అన్నాడు, వాదనొద్దు వేరిక అన్నాడు. వాదనొద్దు వేరిక. ప్రైజ్ ది లార్డ్. మొదటి సంఘ కాలంలోనూ వేరు చేశాడు దేవుడు.